140. మనసులో ప్రార్థన చేసుకోండి. ఇంతదనక దేవుడు నాతో మాట్లాడాడు, నాతో మాత్రమే ఈ సమయంలో మాట్లాడాడు, నా దిశ నా నిర్దేశతను దేవుడు ఈరోజు చూపించాడు అనే భావనతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనం అనవద్దు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం ఈ 2021 నూతన సంవత్సరంలో ఈ గణతంత్ర దినోత్సవం నాడు దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఉపదేశము మనతో మాట్లాడినప్పుడు దాన్ని అంగీకరిస్తూ ప్రభా ఈ వాక్యానుసారముగా నన్ను నడిపించు అని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడారు. ప్రత్యేకించి దైవ సేవకుల ద్వారా దేవుడు అందించినటువంటి గొప్ప వాక్కులను మన మనసులో నెమరవేసుకుంటూ ఏ రీతిగా దేవుని దూత చెప్పినటువంటి మాటలను మరియా తన హృదయంలో భద్రపరుచుకున్నదో అటు రీతిగా ప్రభా నీ వాక్కులను భద్రపరచగలిగినటువంటి స్థితిని నా మనసుకు దయచేయమని ఈ సమయంలో ప్రార్థించాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంలో ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి మాసం నుండి చివరి మాసం వరకు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవా నీ వాక్కు చేత, నీ మాట చేత, నీ మార్గము చేత నన్ను నడిపించు ప్రభా అని చెప్పి ఈ సమయంలో ప్రియవని బిడ్డ ప్రార్థన చేయి. దిక్కులు చూడవద్దు, అటు ఇటు చూడవద్దు. నీ మనస్సును దేవుని మీద కేంద్రీకృతం చేసి ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయి. వాక్యము వింటూ మాత్రమే కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి మంచి మనస్సును, మంచి నడవడికను, మంచి మార్గాన్ని నాకు దయచేయి ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేయి. పౌలు చెప్పిన మాటలను తిమోతి ఏ రీతిగా శ్రద్ధతో విని ఆ మాటల ప్రకారం చేసి తన యవ్వనేచ్ఛలలో ఎలాంటి తొట్టుబాటు లేకుండా జీవించాడో అటు రీతిగా ప్రభా నేను కూడా జీవించలాగన నీ కృప దయచేయని ఈ సమయంలో ప్రార్థన చేయి. తల ఉంచండి, ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సర కాలమంతా నీ కృపలో కాపాడి 2020 మా ప్రభా జనవరి 26వ తారీఖు నుంచి నీ కృపలో అనేక ఆపద నుంచి, అపాయం నుంచి, శ్రమల నుంచి, ప్రమాదం నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, భయంకరమైనటువంటి కరోనా రోగం నుంచి కాపాడి సంరక్షించి ఈ నూతన వాగ్దాన సంవత్సరమైన 2021లో చేరి ఈ మొదటి మాసము మా ప్రభా ఈ 26వ తారీఖున భారత గణతంత్ర దినోత్సవం నాడు ప్రభా సెయింట్ పీటర్స్ వెస్ట్ ప్యారిష్లో మా ప్రభా నీ యొక్క దీన సంఘము, ప్రత్యేకించి మా ప్రభా సంఘ కాపరి రెవరెండ్ మా ప్రభు స్వరూపు గారు నాయకత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగనే మా ప్రభా డెలిగేట్స్, అలాగే పిసిసి వారు, ట్రెజరర్ గారు, అలాగే మా ప్రభా స్త్రీల సమాజం, మా ప్రభా పురుషులు, అలాగనే మా ప్రభా విశేషించి యవన సమాజం, మా ప్రభా ఈ యూత్ రిట్రీట్ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
దీనికోసం ఎంతమంది బిడ్డలైతే ప్రయాసపడి ఉన్నారో ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు సెలవిచ్చారు కనుక ప్రభా, వారి యొక్క ప్రయాస వ్యర్థము కాగా ఇంత గంభీరముగాను ఘనముగాను మర్యాదగాను క్రమముగాను మా ప్రభా ఈ మొదటి కూడికను ఘనముగా జరిగించాలని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి మా ప్రభా ప్రతి యవ్వని బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో జ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మా ప్రభా నీ కృపగల నామములో నీ దీన సేవకులు మా ప్రభా నానిబాబు గారు మా ప్రభా ఎవరిని ఉద్దేశించి మా ప్రభా నేటి అంశాలను ఉద్దేశించి అనేకమైనటువంటి ఉన్నతమైన మాటలు మా ప్రభా నీ బిడ్డలకు తెలియజేస్తుండగా మా ప్రభా వారిని మీరు దీవించండి. వారికి కావలసినటువంటి మంచి ఆయురారోగ్యము శాంతి సమాధానము దయచేసి వారి పరిచర్యలు మా ప్రభా ఇంకా విస్తరింప చేయమని ఈ సన్నిధిలో జ్ఞాపన చేస్తూ ఉన్నాం. విత్తబడిన సత్యవాకు నీరు కట్టి కనిపించేయండి. విన్న వాక్యాన్ని మా ప్రభు విస్మరించక వాక్యాన్ని హృదయంలో భద్రపరచుతూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం మీ కృప దయచేయమని ఈ సన్నిధిలో జ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా ప్రభా యూదా గోత్ర సింహమైనటువంటి మీరు మా ప్రభా ఈ లోకములో ఉన్నటువంటి మమ్మలను కూడా మా ప్రభు ఉన్నతమైనటువంటి సింహాలుగా తయారు చేయడానికి మా ప్రభా ఈ వాక్కును అందించున్నట్టుగా ప్రభా ఇదిగో ఆయనందు నిలిచిన వారెవరు కూడా భయపడరు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మా ప్రభా ఈ రీతిగాని భయపడక వ్యాకులత చెందక మా ప్రభా ప్రత్యేకించి నిరుత్సాహముతోనూ నిస్పృహతో ఉండక ప్రభా నిరంతరమని అందు విశ్వాసముతో ముందు కొనసాగలిగినటువంటి విశ్వాసతతో దయచేయమని ఈ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. దుష్టుని వాని క్రియలు లయపరచండి. మా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఇంత ఉన్నతముగా జరిగించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మొదటి మా ప్రభా కోడికను ముగించినట్టుగా ఈ యొక్క ఆత్మాభిషేకమును దయచేసి నడిపించమని జరుగునున్నటువంటి కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమాగ్రత ప్రభావం పొందుకునమని యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. ఎలా కావాలి కొన్ని అబ్బా తెచ్చండి దిగండి కింద తెచ్చండి అమ్మా ఇటు నుంచి రండి అలా అడ్డు పెట్టేసి
మిస్టర్ స్వరూప్ కుమార్ గారు, రెవరెండ్ స్వరూప్ కుమార్ గారు, సునీత స్వరూప్ కుమార్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. సెకండ్ సెషన్ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరన్నా స్పెషల్ సాంగ్స్ ఉంటే ప్లీజ్ వెల్కమ్. ఎవరన్నా స్పెషల్ సాంగ్స్ ఉంటే పాడచ్చు. సెకండ్ సెషన్ టెస్టిమనీస్ కానీ స్పెషల్ సాంగ్స్ కానీ మీరు ఏమన్నా షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ వెల్కమ్ నాన్న. సో అమ్మగారి ప్రార్థన ద్వారా సెకండ్ సెషన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధిగా మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతులు తండ్రి, మీ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రమే రాజా. 2020 సంవత్సరం యొక్క యూత్ రిట్రీట్ నుండి ఈ 2021 సంవత్సరం యొక్క యూత్ రిట్రీట్ వరకు కూడా తండ్రి, మా వెస్ట్ ప్యారిష్ ఎవరి బిడ్డలందరినీ నిశ్చల్లని నీళ్ళలో భద్రపరిచి అయ్యా, అంత మాత్రమే కాదు కానీ మా విజయవాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న మా ఎవరి బిడ్డలందరినీ దీవించి అయ్యా 2021 సంవత్సరం యొక్క మా వెస్ట్ ప్యారిష్లో జరిగే యూత్ రిట్రీట్లో పాల్పంపులు పొందే గొప్ప ధన్యతలు మా ఎవరి బిడ్డలందరికీ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు రాజా. అయ్యా, ఈ 2021 సంవత్సరంలో లైఫ్ అనే థీమ్తో తండ్రి మా బిడ్డలు ప్రారంభించి ఉండగా మార్నింగ్ సెషన్ అంతా కూడా నీ చల్లని రెక్కల నీడలో భద్రపరిచావు, ఘనముగా మహిమకరంగా జరిపించావు. పాటల్లో మీరున్నావు తండ్రి, అయ్యా వాక్యములో మీరున్నావు, ఆరాధన ద్వారా మీరు వచ్చి ఉన్నారు తండ్రి, నీకు వందనములు. ఈ యొక్క ఈవినింగ్ సెక్షన్ కూడా తండ్రి ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ఏమైతే జరగబోతున్నాయో తండ్రి అన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఏ సిద్ధపరిచి ఇచ్చారో తండ్రి వాటన్నిటిని ఘనముగా జరిపించమని అడుగుతున్నాను. దీని కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఫైనాన్షియల్గా ఆలోచన పరంగా థీమ్ పరంగా సహాయం చేసిన ప్రతి బిడ్డకు తండ్రి నీ మెండైన దీవెనలు దయచేయమని మరి విశేషించి మా ఎవరినందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఎవరి కాలమును వ్యర్థము చేసుకోలేక తండ్రి నీ కాడి మసుకున్న బిడ్డలుగా ప్రతి బిడ్డను వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నిన్ను రుచి చూసే ధన్యతను తండ్రి అయ్యా మరి ప్రతి ఎవరి బిడ్డకు అనుగ్రహించండి. వారి బలమును, వారి శక్తిని, వారి అందాన్ని వేటి కొరకు ఉపయోగించుకొని ఆయన నీలో గుర్తెరుగులాగున, నీలో ఎడుగులాగున, అనేక మందిని నీలో నడిపించులాగున మా ఎవరి బిడ్డల జ్ఞానమును బలమును వాడుకునేలాగా ప్రతి ఎవరి బిడ్డను మీరు వాడుకోవడం అడుగుతున్నాను. అయా సింహం లాంటి బలమును మా ప్రతి ఎవరి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రం అయా. దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క సెకండ్ సెక్షన్ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఘనముగా మహిమకరంగా జరిగించండి. దూర ప్రాంతాల నుంచి మా బిడ్డలు ఇచ్చారు, ప్రేమతో వచ్చి ఉన్నారు. ఈ కోవిడ్ స్థితిగతుల మధ్య కూడా మా బిడ్డలు ఎంతగానో పరుగులు వచ్చి ఉండగా ఈ యొక్క రిట్రీట్ దీవెనలు ప్రతి బిడ్డ మీద కృపరించి ఆశీర్వాదకరముగా ఉంచమని మా బిడ్డలు చదువుతున్న చదువుల్లో చేయించిన ఉద్యోగాల్లో అయా మరి వారి యొక్క ప్రయత్నాలన్నింటిలో మీరు తోడుగా ఉండి వారి ఎవరి కాలమును దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. సో దయచేసి ఎవరన్నా మీ సాంగ్స్ సింగింగ్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి సో మీకు దేవుడు ఇచ్చిన అవకాశం అనుకోండి, కంపల్సరీ పాడచ్చు. జస్ట్ నేను ఒక చిన్న లీడ్ ఇచ్చేసి నేను అవుట్ అయిపోతాను. ప్రజెంట్ సో విన్సియన్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు టాక్ చేయడానికి. సో ఇంకెవరైనా ఉంటే కనుక సో జాయిన్ అవ్వండి. మార్గం చివరికి చివరికి
యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణమయ్యా నీవేనయ్యా
థ్యాంక్ యూ. సో ఇద్దరు నేను వేదికగా నేను చెప్తున్నాను. సో దయచేసి థ్యాంక్ యూ. Any special songs? Any testimonies? ఏమన్నా ఉన్నాయా సాక్ష్యాలు? ఏమి లేవా? బిర్యానీ బాగుందా? దీనిగా రెస్పాండ్ అవ్వండి. ఉప్పు తక్కువైందా? కాదు, ఎస్ ఓ నో గట్టిగా చెప్పండి. టెస్టిమనీస్ ఉన్నాయా? చెప్పండి గట్టిగా. లేవా? ఎనీ స్పెషల్ సాంగ్స్ పాడుతున్నారా? చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు పాట పాడినట్టుగా వెనకాల కూర్చో కదా సరిగ్గా అర్థం కాలేదు, కానీ బై సీయింగ్ దేమ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ చిన్న పాప కొంచెం ఎక్కడ మిస్ అయితే పెద్ద పాప పక్కన తీసుకొని సపోర్ట్ ఇస్తుంది. చాలా మంచిగా అనిపించింది. లైక్ అంతే కదా, చర్చ్లో కూడా ట్రూ మీనింగ్ ఆఫ్ చర్చ్ నాకు అక్కడ అనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. ట్రూ మీనింగ్ ఆఫ్ చర్చ్ నాకు అలా అనిపించింది. అది లైక్ ఎవరైనా తగ్గితే పక్కన ఒక ఎల్డర్స్ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు కలుపుకోవడమే కదా చర్చ్ అంటే. మనం నేర్చుకున్న చర్చ్, మన ఫ్యూచర్లో చేయడానికి అనుకున్న చర్చ్ అదే కదా. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. మనం ఇప్పుడు బాగున్న పాట కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మెన్ ఉమెన్ అని ఇచ్చారు. అయితే 2 వర్సెస్ ఉంటాయి సాంగ్స్ చూస్తే మీరు. ఫస్ట్ మేము పాడతాం, వచ్చిన వాళ్ళు పాడండి, నెక్స్ట్ రాని వాళ్ళు సెకండ్ టైం కూడా రిపీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు పాడతారని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అందరూ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎనర్జెటిక్గా లేవని నేను రాము కదా, అందరూ తిన్నాం బాగానే. ఎనర్జెటిక్గా పాడతాం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్. ఫస్ట్ మేము పాడతాం, సెకండ్ రిపీట్ మీరు ఇచ్చి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీలో భాగం అన్న ఫస్ట్ పాడతారు, సెకండ్ అందరం కలిసి పాడతారు నాతో పాటు. ఎవరు సింగిల్ అయితే పాడలేదు కానీ నాతో కలిపి పాడతారుగా.
Yes or no? Thanks. Okay? I will build my church, I will build my church, and the gates of hell, and the gates of hell shall not prevail against it. I will build my church, I will build my church, and the gates of hell, and the gates of hell shall not prevail against it. So your powers in the heavens above, bow down, and your powers on the earth below, bow down and acknowledge that Jesus is Lord, is Lord. I will build my church, I will build my church, and the gates of hell, the gates of hell shall not prevail against it. I will build my church, I will build my church, and the gates of hell, the gates of hell shall not prevail against it. So your powers in the heavens above, bow down, and your powers on the earth below, bow down and acknowledge that Jesus is So shall we all sing once again? Yeah, if you could you please stand up? Yeah, thanks a lot. పాట వచ్చింది కదా అందరికి I'm laying it down for the joy of the Lord.
ఇప్పుడే బిర్యానీ అడుగుతున్నట్టుంది. స్లోగా నిద్ర వస్తుందా? నిజాలు ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నాం, అబద్ధం ఆడకూడదు అంట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. సో 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటేమో ఒక టెస్ట్ యాక్టివిటీ, ఇంకోటి 2 గ్రూప్ యాక్టివిటీసే. ఒక టెస్ట్, ఇంకోటి పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఈ చార్ట్స్ మీద గీయాల్సి వచ్చింది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక్కసారి మెడలో ఐడి కార్డు లేని వాళ్ళు ఒక్కసారి నుంచోండి. ఐడి కార్డ్ లేనోళ్ళు యవనస్తులతో ఎవరెవరు ఐడి కార్డు లేదో వాళ్ళు యవనస్తులు అన్నాం. ఓ సండే స్కూల్ సూపరింటెండెంట్. సో అందరికి ఐడి కార్డ్స్ ఉన్నాయా? ఐడి కార్డ్స్ కి ఒక కలర్ ఉంది, రైట్? సో టీమ్ బ్రౌన్ కలర్, నాది బ్లూ. బ్రౌన్ ఎవరికి ఉంది? బ్రౌన్. రండి అన్న, ముందుకు రండి. బ్రౌన్ కలర్ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ మా దగ్గర ఎవరెవరు బ్రౌన్ కలర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ కూడా ఉంది, అది కూడా రాసుకున్నాము. బ్రౌన్ కలర్ గ్రీనా? బాబీ కూర్చోదా, కూర్చోదా. ప్రతి టీంలో 5-6 మెంబర్స్ ఉన్నారా? పేరు అనుష్క టీమ్ లీడ్ బ్లూ. ఆ పక్కన రీజన్ అందులో రాయాలి. క్వశ్చన్ ఏంటి అంటే, సో లయన్ హంట్స్, రైట్? లయన్ హంట్స్. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే లయన్ దాన్ని హంట్ చేస్తుంది. హంట్ చేసేదాకా వదలదు, రైట్? వెయిట్ చేసినా హంట్ చేస్తుంది, రైట్? సో బైబిల్లో వాళ్ళ డెస్టినేషన్ కోసం, దేవుని యొక్క చిత్తం కోసం, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక కోసం వాళ్ళు గురి దేని మీద కలిగి ఉన్నారో మీరు రాయాలి. అర్థమైన క్వశ్చన్? పేరు, వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ గురి దేని మీద ఉన్నది. ఎవరెవరికి అర్థం కాల? మోషే ఫర్ ఎగ్జాంపుల్, మోసస్ ఒక గురి దేని మీద ఉన్నది? కనాన్ దేశం ఉంది. ఒకటే కాదు, మోషేకి 2-3 గుళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? ఇజ్రాయేలీని
బయటికి తేవాలి. సెకండ్, వారిని కానాన్ దేశం తీసుకెళ్ళాలి. మోషే యొక్క గురి, మోషే యొక్క ప్రణాళిక, మోషే యొక్క తలంపు అదే ఉంది. సో ఎగ్జాంపుల్ ఇలాగనమాట, మోజమై ఉన్నది, లేకపోతే వాళ్ళ సొంతది ఏమన్నా ఉందా అది కూడా, అది మీరు రాయాలి. ద మ్యాథ్స్ ఎవరు ఎక్కువ రాస్తారో వాళ్ళు విన్నర్స్. ఎవరికైనా అర్థం కాలేదా? టీమ్ లీడర్స్ మీ క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ టీమ్ గ్రే, గ్రీన్, సోనీ, చీతన్ గారు సార్ వచ్చిందిగా, డౌట్ ఏం లేదుగా? అది రాంగ్ ఆన్సర్, నేను చెప్పేసా కాబట్టి. అండ్ ప్లీజ్ స్త్రీల సమాజం వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయబాకండి. స్త్రీల సమాజం వాళ్ళు మీరు ఫాస్ట్గా హెల్ప్ తీసుకోవచ్చు. నా పేపర్ మీద మీ గ్రూప్ కలర్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ లో ఉన్న పేరు అంటే రాయాలి. అది కాదు సో అలాగా ఈ లోపల ఇన్స్ట్రక్షన్ ఇస్తే అన్ని కొన్ని కలిసి ఒక్కసారి కాకుండా బా ఏం రాశారు అసలు. కొంతమంది బైబిల్లో లేనివి సృష్టించారు. బాబోయ్, ఆ పేరు బైబిల్లో బైబిల్ ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేశారు బైబిల్. పేర్లు అంటే కోటేశ్వరం వెంకటేశ్వరం రాస్తారంట. ఇలాంటి పేర్లు చదువుతారా బైబిల్? క్వశ్చన్ పేపర్ రాశారు. ప్రతి గ్రూప్ నుంచి అలాంటి ఆన్సర్ అయిపోయింది. ప్రతి గ్రూప్ వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొంచెం తక్కువ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాము. సో యాక్టివిటీ 2 ఏంటి అంటే మీ అందరికి ఒక చార్ట్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, ఒక బౌల్ ఇవ్వబడుతుంది. ఆ బౌల్లో మీకు 15 చిప్స్ ఉంటాయి. 15 या 16 చిప్స్ ఉంటాయి. అదిగో
16 షీట్స్ ఉంటాయి. ఆ 16 షీట్స్ లో 5 షీట్స్ కనెక్టెడ్ టు అ సీన్ ఇన్ బైబిల్. ఓకే, మీరు ఆ 5 షీట్స్ ని ఆ 16 షీట్స్ లోంచి సెగ్రిగేట్ చేసి అది ఏంటో కనుక్కొని మీరు ఆ చార్ట్ లో గీయాలి. ఓకే, గీయాలి. మీకు స్కెచెస్ కూడా ఇవ్వబడతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ 5 షీట్స్ ఉన్నాయి కదా, విచ్ ఫార్మ్స్ అ సీన్ ఇన్ ద బైబిల్, ఆ 5 షీట్స్ మీరు చార్ట్ పైన అతికించాలి. ఏదో కార్నర్లో మీరు అతికించాలి. జస్ట్ ఆ సీన్ అనేది మీరు బొమ్మ వేయాలి. డ్రా చేయాలి. టీమ్ లీడర్స్, ఎనీ డౌట్స్? మీకు అర్థమైందా? 16 షీట్స్ ఉంటాయి. 16 షీట్స్ అన్ని వాక్యాలే, దేవుడి యొక్క వాక్యాలే. బట్ 5 షీట్స్ మీరు సెగ్రిగేట్ చేసి తీస్తే అదొక సీన్ ఫామ్ అవుతుంది బైబిల్లో, ఒక పిక్చర్ లాంటిది. ఓకే, ఆ పిక్చర్ ఆ 5 షీట్స్ ని సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి పేస్ట్ చేసి ఒక కార్నర్లో చిన్న షీట్స్ పై పేస్ట్ చేసి అది ఆ సీన్ ఏంటో మీరు అక్కడ పోర్ట్రేట్ చేయాలి, గీయాలి. ఓకే, మీరు పేస్ట్ చేసినందుకు మార్క్స్ ఉంటాయి, గీసినందుకు మార్క్స్ ఉంటాయి, మీ క్రియేటివిటీకి మార్క్స్ ఉంటాయి. ఓకే, ఎనీ డౌట్స్? ఫస్ట్ బౌల్ ఇచ్చారు కాదు, మీరు చిప్స్ పడేసుకున్నారా మా రెస్పాన్సిబిలిటీ కాదు. డౌట్స్ ఏం లేవా? బౌల్ ఎవరికి వెళ్తుంది? బౌల్ ఇవ్వాలా? తిరిగిచ్చారు, బౌల్ తిరిగిచ్చారు. బౌల్ తిరిగిచ్చారు. బౌల్ వచ్చినాయా? చార్ట్ వచ్చినాయా? సెకండ్ వచ్చినాయా? 20 minutes. మీకు అన్ని వచ్చినాయి కదా? బౌల్, కార్డ్బోర్డ్, గమ్, స్కెచెస్, టీమ్, బస్టర్, సార్ అన్నీ వచ్చినాయా? టీమ్ వైలెట్, కొన్ని అన్నీ వచ్చినాయా? స్టీఫెన్ గారు సార్ అన్నీ వచ్చినాయా? అలా అనుష్క ఓకే మేడం. వాక్యాలు మీకు ఉన్నాయి. సోని మేడం గారు బొమ్మ వేసారు. సెల్ఫీ తీసుకున్నాను, తీసుకోండి ఇప్పుడే ఆ చార్ట్స్. స్కిట్ లో ఉన్న వాళ్ళందరూ స్కిట్ లో
ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోండి. సెట్లో ఉన్న వాళ్ళందరూ ప్రియా అండ్ టీమ్ ప్రిపేర్ చేసుకో. ప్రియా అండ్ టీమ్ ప్రిపేర్ అయిపోతారా? ముందుకెళ్ళమా గాజులు వాడారు కొంతమంది ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీసు నాకు ఇలా చేశారు, నాకు అర్థం కాల. బట్ గుడ్ జాబ్ నాన్న, ఒక్కసారి గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ నాన్న. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ రాజు నుంచి ఉంటుంది. దాని తర్వాత ఒక 5 minutes బ్రేక్. టీ సర్వ్ చేస్తున్నారు బయట, టీ అండ్ బిస్కెట్స్. అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, స్కిట్స్ ఆఫ్ ద హోస్ట్ చర్చ్, ప్రేయర్, కంక్లూజన్ ప్రేయర్, డిస్పర్స్. ఓకే, విత్
మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీరు నాలో సాత్వనా ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు ఓడినా తావునా తిరిగి లేపి నిలిపినా ఓడినా తావునా తిరిగి లేపి నిలిపినా వాకునే పంపిన బలముతో నింపిన నీవే నాలో ప్రేరణ ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు విసిగిన ప్రాణము శిథిలమగుట కాయము విసిగిన ప్రాణము శిథిలమగుట కాయము క్షేమమే పంచిన వెలుగుగా ఉంచిన నీవే నాలో నిరీక్షణ ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాత్వనా ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే యేసు తీసుకెళ్ళండి. Thank you.
అందరూ చప్పట్లు కొడదాం. మనలను కృంగదీసిన ఆదలు మనలను పడద్రొక్కిన జాతులు మనలను కృంగదీసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అల్లాహ్ ఇసము యెహోవానే చప్పట్లు కొడదాం. ఇసము యెహోవానే యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రం ఎదురైనా ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రం ఎదురైనా అద్భుత దేవుడు మనకుంటా భయమేలా మనకింకా ఇసము యెహోవానే ఇసము యెహోవానే యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము బలవచిన అపవాది అయిన సాతాను గర్జించు సింహం బలవచిన యూదా గోత్రము సింహమైన యేసయ్యే మన అండ ఇసము యెహోవానే ఇసము యెహోవానే సింహంగా రానే ఉన్నాడు. యెహోవానే అడగీతో మనం వచ్చాం. చప్పట్లు కొడదాం. ఇసము యెహోవానే యూదా గోత్రపు సింహం మళ్ళీ పాడదాం. యెహోవానే ఇసము యెహోవానే గోడల ముందున్నా ఎర్ర సముద్రం ఎదురైన ఎరుకో గోడల ముందున్నా ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకుంటా భయమేలా మనకింకా ఇసము యెహోవానే ఇసము యెహోవానే యుద్ధము యెహోవాదే. ఇసము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ఇసము యెహోవానే ఇసము యెహోవానే యూదా గోత్రపు సింహంగా ఆయన రానే ఉన్నాడు. సిద్ధపడదాం. ఆత్మీయంగా సిద్ధపడదాం. అందుకనే ఈ సంవత్సరం ఎవరి బిడ్డలు నన్ను తీసుకో యూదా గోత్రపు సింహంగా రానే నన్ను తీసుకో కట్టుబడి హల్లెలూయా. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. వల్లే మేము ఇక్కడ నుంచున్నాము, ఆయనకు థ్యాంక్ యూ చెప్పడానికి మాత్రమే మేము ఇక్కడ నుంచున్నాము అనేసి మేము ఇక్కడ నుంచున్నాము. ఇక్కడికి వచ్చి నుంచిన ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని మేము చూపించుకోవడానికి కాదు, కానీ దేవాదేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యములను బట్టి మేము ఆయనకి సేవ చేయడం మా అదృష్టం, ఆయన మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. దీన్ని బట్టి ఈ 5th యూత్ రిట్రీట్ ఇంత ఘనంగా జరిపించినందుకు దేవాదేవునికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. అండ్ మాకు ఎంకరేజ్ చేసిన స్థానిక పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ అవ్వజేసేస్తా ప్లీజ్ 2 minutes కంక్లూడ్ చేసేస్తా. సో స్థానిక పాస్టర్ గారైన స్వరూప్ కుమార్ అయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇన్ని డిస్కషన్స్ చేసామో లేదా కానీ అయ్య గారు మాత్రం ఒక 100 times అడిగారు, ఎప్పుడు నాన్న యూత్ రిట్రీట్ అసలు చేస్తారా లేదా అనేసి. సో ఎంకరేజ్ చేసి మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రెజరర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. PCC మెంబర్స్, డెలిగేట్స్, ఉమెన్ సమాజ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా హెల్ప్ చేశారు ఆర్థికంగా, ప్రార్థనా పరంగా
థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్టాన్లీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ వచ్చిన ప్రతి సంఘానికి థ్యాంక్ యూ సో మచ్. మీ పాస్టర్ గారికి చెప్పండి, బిహాఫ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ మీ అందరినీ పంపించినందుకు మీ పాస్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పండి. ఎవ్రీ ఇయర్ మనం ఇలానే కలుస్తున్నాము. మేబీ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ కూడా కలుద్దాము. అది దేవుని యొక్క చిత్తమై మాత్రమే ఉన్నది. సో మీ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినన్నా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎవరినానా? యా, స్టీవెన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు వచ్చి ఇంత ఘనంగా చేర్పించినందుకు. అండ్ ఫైనల్ కన్క్లూజన్, డాక్టర్ ఫ్లారెన్స్ థ్యాంక్ యూ సో మచ్ అయినక్క. ఇది మాకు ఇందులో హెల్ప్ చేసినందుకు ఈ యాక్టివిటీస్ డిజైనింగ్లో. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైనల్ ప్రేయర్ ఫ్రమ్ పాస్టర్ స్వరూప్ గారు. మనము క్లోజ్ చేసేద్దాం. కళ్యాణ్ గిఫ్ట్స్. ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సో పొద్దున ఒక యాక్టివిటీ జరిగింది కదా, ఇంట్రడక్షన్ యాక్టివిటీ. సో నేమ్స్ కలెక్ట్ చేయమన్నా. సో అందులో ప్రైజ్ ఉన్నాయా? ఇంట్రడక్షన్ యాక్టివిటీలో సెకండ్ ప్రైజ్ స్టిఫెన్ అంకుల్ ఇస్తారు, ట్రెజరర్ గారు, ఈ ప్రైజెస్. సెకండ్ ప్రైజ్ ఓ జశ్వంతి, 44 నేమ్స్ కరెక్ట్. ఓ జశ్వంతి. నాన్న క్లాప్స్. అండ్ ఫస్ట్ ప్రైజ్ Jetty Anil, 66 names correct. Anil Jetty. So activity 1 టెస్ట్ యాక్టివిటీలో 2 యాక్టివిటీస్ జరిగినాయి. ఒకటి డ్రాయింగ్ అండ్ యాజ్ వెల్ as టెస్ట్ కదా, కాబట్టి యాక్టివిటీ 1 సెకండ్ ప్రైజ్ 11 కరెక్ట్తో టీమ్ బ్రౌన్, బాబీ, స్టీఫెన్, ఆకాంక్ష, ఫిడి, మర్సీ, విక్రమ్, ప్రశాంత్. టీమ్ బ్రౌన్. సెకండ్ ప్రైజ్, హలో, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ టీమ్. గాయత్రి, వరుణ్, సంతోష్. టీమ్ గ్రే, వరుణ్, సంతోష్ కుమార్, జగదీష్, లాన్సీ ప్రభా, సుదర్శన్, యాపిల్, జగన్. ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి.
నానా కంగ్రాచులేషన్స్ నానా. ఓకే స్టీఫెన్ అంకల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి హవిలా వసంత్ కుమార్ గారిని ముందుకు రమ్మసిందిగా కోరుతున్నాను. హవిలా వసంత్. డ్రాయింగ్ యాక్టివిటీ సెకండ్ ప్రైజ్. సో నానా ఇది డ్రాయింగ్ యాక్టివిటీ మాత్రం జస్ట్ హాఫ్ మార్క్తో పోయినాయి. ఎవ్రీవన్ 9-10లోనే ఉన్నారు, 9-10, 9.5 అలానే ఉన్నారు. సో హాఫ్ మార్క్తోనే. సో సెకండ్ ప్రైజ్ గోస్ టు నోవాస్ ఆర్క్, టీమ్ బ్లూ. టీమ్ బ్లూ. పూజిత, ఓ జశ్వంతి, బి కిషన్, మమత, మేరీ, అనుష్క, డానియల్. నానా కంగ్రాచులేషన్స్, సెకండ్ ప్రైజ్. థ్యాంక్ యూ హవిలా వసంత్ కుమార్ గారు. ఫస్ట్ ప్రైజ్ ఐగారు ఇస్తారు ఫస్ట్ ప్రైజ్కి. స్థానిక. సో ఫస్ట్ ప్రైజ్ వీళ్ళు పేర్లు రాయలేదు. క్రాస్, టీమ్ గ్రీన్. టీమ్ గ్రీన్. నోయల్ రిచర్డ్, జశ్వంత్, భాగ్యశ్రీ, తారక్ ప్రభు, సుమంత్, ప్రేమ్ కుమార్, మనోజ్, జయశ్రీ. నా సో నాన్న ఒక్కసారి నుంచున్నట్టయితే మీ పాస్టర్ గారు అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. బిహాఫ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్. సో అందరు జాగ్రత్తగానే ఇంటికి వెళ్తారనుకుండా ఒక్కసారి లేచి నుంచున్నట్టయితే అయ్యగారు ప్రార్థనతో దీవెనతో మనం ముగించుకుందాం. కోరుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన మాకు సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ సంఘ పక్షంగా, ట్రెజరర్ గారి పక్షంగా, డెలిగేట్స్, పిసిసి మెంబర్స్, ఉమెన్ సమాజ్, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారి పక్షంగా, అందరి పక్షంగా, ప్యారిష్ అందరికీ మనందరికీ పేరు పేరు వస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన నిండు ఈ కోవిడ్ పరిస్థితిలో కూడా వచ్చిన మీ అందరికీ, పాల్పంపులు పొందిన మీ అందరికీ, సహకరించిన మీ అందరికీ, ప్రత్యేకించి మరి హైదరాబాద్ నుండి సెలవు లేకపోయినా అమ్మాయిని అక్కడే పెట్టి, రాజేశ్వరిని అక్కడ పెట్టి, నితిన్ అందరం గట్టి చప్పట్లు కొడదాం. మరి విన్సీ హైదరాబాద్తో మరి మన గాస్పుల్ సింగర్ ప్రవర్ధను ఇప్పుడే, అదే రీతిగా ఈ టోటల్ దీనికి ఆశిష్ స్క్రిప్స్ అండ్ సూర్యచంద్ వాళ్ళే అండ్ మన యూత్ అందరికీ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీద ఇంకా సింగర్గా ఎదుగుతున్న రాజు గారికి, అదే డాక్టర్ ఫ్లారెన్స్ గారికి, మన యొక్క యూత్ స్టేట్ హెడ్, మొన్నటిదాకా జోనల్ హెడ్ అండి, ఇప్పుడు స్టేట్ హెడ్ స్టాన్లీ గారికి, ఫ్యామిలీతో మరి మెస్సీగా ఉన్నారు. జయంత్ అంకుల్, శేఖర్ అంకుల్కి, అమ్మ టీచర్గా అమ్మకి, అంజలి అమ్మగారికి, హవీల్ అమ్మకు, మరి ప్యారిష్ పాస్టర్ గారి వరకుమార్ పాస్టర్ గారికి, వీణా పాస్టర్ గారికి పిల్లలకి, అది సుధాకర్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి పిల్లలకి, అదే రీతిగా నోయల్ పాస్టర్ గారు వచ్చారు. ఇంకా అందరికీ పేరు పేరు వరుసన నిండు హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి
ట్రెజరర్ గారు కూడా మరి మార్కెట్ కూడా వెళ్లకుండా ఉదయం నుంచి ఇక్కడే ఉండి భోజనాల విషయాలు అన్ని విషయాలు ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ ఫుడ్ అండి. చప్పట్లు కొడదామా? చక్కగా చేశారు. అందరికీ పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరికి వందనాలు. మన అందరికీ అదే రీతిగా కళ్యాణ్, అదే రీతిగా ఇంకా మన యూత్, మన యవన బిడ్డలు సౌమ్య, ప్రియ అండ్ జయశ్రీ, వెళంగిని అందరికీ పేరు పేరు వస్తున్న గాడ్ బ్లెస్ యూ. మన అందరికీ కలిసి చప్పట్లు కొడదాం అందరికీ మనకే. మరి అమ్మ ప్రార్థనతో మనం ముగించుకుందాం. సాగర్ మమ్ము హార్డ్ వర్క్ చేయాలంటే మమ్మేనండి. మమ్ము అనిల్, అదే రీతిగా పొద్దున్న అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఇచ్చిన బ్రదర్స్కి, ఆర్కెస్ట్రా బ్రదర్స్కి, భోజనం క్యాటరింగ్ ఇచ్చిన అప్పారావు గారికి, అదే స్క్రీన్ బ్రదర్కి, మన చర్చ్ దయాకర్ బాబుకి, థ్యాంక్ యూ నాన్న. అందరికీ పేరు పేరు వరుసన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, ఇతర చర్చెస్ నుంచి వచ్చిన వారందరికీ పేరు పేరు వరుసన నిండు హృదయపూర్వక వందనాలు. అమ్మ ప్రార్థనతో మనం తీర్మానంతో వెళ్దాం. చాలా సంతోషం. మరి కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటుందో చాలా భయపడ్డాం, కానీ చక్కగా వచ్చారు. మీ అందరికి మరొకసారి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మన స్పీకర్ గారికి, మన చర్చ్ ప్యారిష్ చర్చ్ కౌన్సిల్కి, డెలిగేట్స్కు, పిసిసి వారికి, ట్రెజరర్ గారికి, ప్రతి ఒక్కరికి మన సంఘం అంతరికి నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్న యాక్టివిటీస్ విషయంలో డాక్టర్ ఫ్లారెన్స్ గారు చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి నిండు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. లేచి నిలబడితే ముగింపు ప్రార్థన. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మా పరలోకపు దేవా, యేసయ్యా రక్షక, ఈ దినాన్ని ప్రభువా మా కొరకు సిద్ధపరిచి మీరు ఏర్పాటు చేసిన ఈ యూత్ రిట్రీట్ కొరకై కోటి కోటి వందనాలు మీ బంగారు పాదాలకు అర్పిస్తున్నాం. యేసయ్యా, యేసురాజా రక్షక, లివింగ్ ఇన్ ద ఒమేగాస్ నెట్వర్క్ అన్న థీమ్తో ప్రభువా బిడ్డలందరినీ ప్రభువా నాయన ఎంతో సిద్ధపరిచి మీరు తీసుకొని వచ్చిన విధానం కొరకై వేలాది వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం 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 నాయన. యేసయ్యా రక్షక, ఈ యొక్క రిట్రీట్ని ప్రభువా ఏర్పాటు చేసిన మా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మా ట్రెజరర్ గారికి, డెలిగేట్స్కి నాయన, డీకెన్స్కి, సంఘమంతటికి ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డలు ఎంతో కష్టపడినారు రాజా. మా యూత్ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వివిధ సంఘాల నుంచి ప్రభువా బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభువా ఎంతో ప్రేమతో నాయన వచ్చి ఉన్నారు రాజా. దూర ప్రదేశాల నుండి వచ్చి ఉన్నారు యేసయ్యా రక్షక. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల్ని, వారి చేతి వృత్తులను, వారి వ్యాపారాలను, వారి రాకపోకల్లో ప్రభువా మీ కృపను, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయండి నాయన. యేసయ్యా ఈ రోజు ప్రభా బిడ్డలు ఉత్త చేతులతో వెళ్ళకూడదు యేసయ్యా. మీ దీవెనలతో ప్రభా బిడ్డలు వెళ్ళగలిగినట్లుగా సహాయం దయచేయండి. బిడ్డల ఉత్సాహాన్ని మీరు ఇచ్చినందుకై కోటి కోటి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. యేసయ్యా రక్షక నాయన, మరి ఇంతగా నాయన మా యూత్ బిడ్డలందరూ నాయన మరి ఇంతగా మీలో ఎదిగి నాయన మీ రాకడ కొరకై నాయన ఎదురు చూసే బిడ్డలుగా, సాక్షులుగా నాయన ఉండునట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం, ఈ రిట్రీట్ కొరకై ప్రయాసపడ్డ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీకు స్తోత్రం 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 ప్రభా నాయన. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభా నాయన మీరు మీ చిత్తమైతే ప్రభా ఈ విధంగా కూడుకొని మరలా ప్రభా మేము నాయన రక్షక ఇంకా బాగా చేయగలుగునట్లుగా నాయన బిడ్డలందరికీ సహాయం దయచేయమని యేసయ్యా రక్షక మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మా సంఘానికి, సంఘ బిడ్డలందరికీ దయచేయమని, సంఘాల సరిహద్దులని విశాలపరచండి ప్రభువా. మా ఏఎల్సి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి, ఏ సంఘాల నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారో ఆ పాస్టర్ గారులను, పాస్టర్ అమ్మ గారులను అందరినీ దీవించమని, బిడ్డలు దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలు తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీవే తన సన్నిధి కాంతిని ఉదయింపు చేసి ఈ యొక్క యూత్ రిట్రీట్ దీవెనలు, ఆయన సమాధానం సదాకాలం మనందరికీ తోడైండును గాక. కంబుల్ మామీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నా నీ సత్య వాగ్దత్తము ఏ మాహి మీద కృంభరించుము దేవా. గ్రమార ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఆమేన్. Thank you all. God bless you.